హాయ్ గైస్, అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఇలాంటి హర్రర్ని ఇష్టపడే వాళ్ళందరూ ఇంకా చాలామంది చూస్తారు. చూసేవాళ్ళే కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. కథలోకి వెళ్తే అదొక చిన్నపాటి గ్రామం. పచ్చని పొలాలు, చుట్టూరా చెట్లతో కలకలలాడిపోతుంది ఆ గ్రామం. కానీ ఆ ఊర్లో ఐదేళ్లుగా పీడుస్తుంది ఒక పీడకల. దీంతో వారందరూ భయపడి ఆ వీధిలోకే వెళ్ళాలంటే భయపడేవారు. ఆ వీధి ఊరి మధ్యలో ఉంది. ఊరి బయట నుంచి ఎక్కువగా ఆ వీధిలో నుంచే జనాలందరూ ప్రయాణిస్తూ ఉంటారు. అదే ఊర్లో ఒక చిన్న ఇంటిలో ఒక నాన్న, ఒక కూతురు ఉంటుంది. కూతురికి 6 ఏళ్ల వయసు. ఆ పాప పేరు చిత్ర చిన్న వయసులోనే తాత మరణించాడు. కథలు చెప్పేవాళ్ళు లేక అలా విసికెత్తిపోతుంది చిత్ర. ఇప్పుడే రాత్రి అయింది. 6 గంటల సమయం. ఆఫీస్ పని ముగించుకొని వస్తూ ఉన్నాడు దీపక్. ఆఫీస్ నుంచి ఆ ఊరికి 20 కిలోమీటర్లు దూరం. అక్కడ ఆఫీస్ 9:30 గంటలకి లెక్కలని సరిచేసి ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు దీపక్. ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. ఆఫీస్లో దీపక్ ఒక అకౌంటెంట్. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంతలోనే ఆఫీస్ దారిలో ఒక అతను బయటకు వచ్చాడు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి, ఏరా దీపక్, నువ్వు ఇక్కడే ఏదో ఒక రూమ్ తీసుకొని ఇక్కడే ఉండిపోవచ్చు కదరా, ఎందుకు నడుచుకుంటూ వెళ్తావు అని ప్రశ్నిస్తాడు. అతను ఒక ఆఫీస్ స్టాఫ్. ఏం చేయమంటావు అన్నయ్య, నాకు అలా నడిచి అలవాటు అయిపోయింది. బైకు నాకు వచ్చు, కానీ నేను అంత డబ్బు లేక కొనుక్కోలేదు అని అంటాడు దీపక్. నేను అడగకి నేనేం చేయగలనులే, వెళ్ళు, ఇప్పటికే లేట్ అయింది, మళ్ళీ ఏమైనా అయితే ఇబ్బంది, ఈ ఊరు దారులు సరిగ్గా లేవు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు దీపక్. తనకి ఈ ముబ్బులో వెళ్ళడాలు, ఏమన్నా జరుగుతుందేమో అని భయపడడాలు అవన్నీ లేవు. ఎందుకంటే తను చదువుకోవడం పట్టణంలో కాబట్టి, తను చదువుకునేది పట్టణంలో కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఇలాంటి ఏవి మూఢనమ్మకాలు అని నమ్మకుండా వదిలేసి పట్టింపు లేకుండా తిరుగుతూ ఉన్నాడు దీపక్. కానీ దేవుడు అనేవాడు ఎప్పుడో ఒకసారి తన కళ్ళు తెరిపించాలి అనుకుంటాడుగా. అలానే జరిగింది ఈరోజు. తను అలా నడుచుకుంటూ తన ఊరి దారిలోకి చేరుకున్నాడు. ఇక్కడ నుండి అన్ని మట్టి రోడ్డు, చుట్టూ చెట్లు, పచ్చగా ఉన్నా కూడా ఒక అడవి మార్గంలాగా అనిపిస్తుంది ఈ రోడ్డు. ఇది శ్మశాన దారి అని కూడా పిలుస్తారు. ఇంతలో దీపక్ ఇంటి నుంచి ఒక కాల్ వచ్చింది. అది ఎవరో కాదు, దీపక్కి ఒక చెల్లి ఉంది. అరే అన్నయ్య, వస్తున్నావా? వస్తున్నాను, దారిలో ఉన్నా, మన ఊరి దారిలోకి ఎంటర్ అయ్యా అని అన్నాడు. సరే వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురారా అని అనింది చెల్లి. నాకు తెలిసింది లేవే, నేను ముందు జాగ్రత్తనే అనుకుని పానీపూరి తీసుకొని వస్తున్నా అని చెప్పాడు చెల్లికి. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ ఫోన్ తన చెల్లి దగ్గర నుంచి ఫోన్ని గుంజుకొని, మనవడా, కొంచెం జాగ్రత్తగా రారా, మన ఊరి దారి అంత మంచిదేం కాదు, నువ్వు భయపడకుండా వచ్చేయి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ కొట్టు ఉన్న వీధిలో నుంచి మాత్రం రాకురా బాబు, ఓకేనా? సరే ఉంటా, బాయ్ అని ఫోన్ పెట్టేసింది అమ్మమ్మ. నాకేం భయం, అయ్యారు ఈ మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు, నేను నమ్మనా అని మనసులో తనకు తాను అనుకుంటున్నాడు దీపక్. అలా నడుచుకుంటూ సగం దూరం అయితే చేరుకున్నాడు. ఇప్పుడు శ్మశాన వాటికకు కొంచెం దగ్గరవుతూ ఉన్నాడు. వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. చెట్లు కూడా ఆజ్ఞ వేసినట్టు ఆగిపోయాయి. ఏ చెట్టు అక్కడ ఊగడం లేదు. చల్లటి గాలి దీపక్ను తాకుతూ ఉంది. దూరం నుంచి తనకు కాంతి కనిపిస్తూ ఉంది. ఏమిటది? అటువైపుకి సరి వెళ్దామా అని వెళ్తూ ఉన్నాడు. దగ్గరికి చేరుకుంటూ ఉంటే కుళ్ళిన కంపు వస్తూ ఉంది. ఆ వాసన భరించలేక ముక్కు మూసుకుని నోట్లో నుంచి గాలిని తీసుకుంటూ ఉన్నాడు. అలా ఆ కాంతికి 1 మీటర్ దూరంలో నిల్చొని ఉన్నాడు. అక్కడ జరుగుతున్నది చూసి రామ్ అనే మంత్రాన్ని ఎప్పుడూ స్మరించింది ఈరోజు స్మరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే
దీపక్ రక్తం గడ్డ కట్టిపోయేంత దృశ్యం అక్కడ కనిపించింది. ఆ దృశ్యం ఏమిటి చెప్తా వినండి. 5 ఏళ్ల క్రితం చూసిన తాత మళ్ళీ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు లెంగడు. ఇదంతా చూసి ఒళ్ళు గగ్గురు పొడిచింది దీపక్కి. ఏమీ చేయలేక ఆగిపోయి ఇదంతా నిజమా నమ్మాలా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాడు దీపక్. సరే అని దాన్ని అంతటితో వదిలేసి వెళుతూ ఉన్నాడు. దారిలో కరెక్ట్గా తన ఊరి పొలిమేరనైతే చేరుకున్నాడు. ఊరి పొలిమేరను దాటి ఊర్లోకి వెళ్తానే ఒక 3 దారులు కనిపిస్తాయి. తన ముందు ఒక దారి, తన ఎడమ చేతి వైపు ఒక దారి, తన కుడి చేతి వైపు ఒక దారి కనిపిస్తూ ఉంది. అతను వెళ్ళకూడని ప్లేసు ముందు దారి. ఆ చుట్టూ తిరుక్కొని ఎవరు వెళ్తారు, ఇప్పుడు ఇలా వెళ్ళడమే కరెక్ట్ అని ముందు దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే తనకి జనాలు అందరూ కనిపిస్తున్నారు. ఈ టైంలో జనాలు ఉండడం అంటే అవ్వని పని, ఎందుకంటే ఈ వీధిలోకి ఎవ్వరు రారు. అలాంటిది ఈరోజు ఎందుకు వచ్చారబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ వింత ఏమిటంటే ఆ కొట్టు దగ్గరనే జనాలు అందరూ ఉన్నారు, సామాన్లు కొనుక్కుంటూ ఉన్నారు. అందరూ సామాన్లు కొనుక్కొని వెళ్ళిపోయారు. ఆ తాత నిలబడుకొని, ఏరా దీపక్, ఏం కొనుక్కుంటావేటి, చెప్పురా, కొనుక్కోవచ్చు కదా, ఏదో ఒకటి కొనుక్కో, పాల ప్యాకెట్లు, బిస్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయిరా, కొనుక్కో అని అన్నాడు. చూసి భయపడి పరిగెత్తుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని వాళ్ళ అమ్మని వేడుకుంటూ ఉన్నాడు. అమ్మ, నాకు భయం వేస్తుంది, ఆ అమ్మ చెప్పింది, అయినా కూడా వినకుండా నేను ఆ ఈదులోనే వచ్చాను అని భయపడుతూ ఉన్నాడు. అసలు ఆ కొట్టుకి ఎందుకు అంత పెద్ద కథ, ఎందుకు ఆ ఊరు జనం ఆ వీధిలోకి వెళ్ళడానికి భయపడతారు చెప్తా వినండి. ఒకప్పుడు లెంగడు పుట్టు పెట్టినప్పుడే తన మనవరాలు పుట్టింది. అదే చిత్రకి 1వ సంవత్సరం పడింది. అప్పుడే తాత తన మనవరాలికి ఏదో ఒక బహుమతి కొనిపెట్టాలి అనే ఉద్దేశంతో పట్టణం వెళ్ళాడు. ఊరు కాని ఊరు, 20 కిలోమీటర్లు కాదు, చాలా కిలోమీటర్లు వెళ్ళాడు. అతనికి టీవీఎస్ బండి ఉండేది. ఆ బండిని వేసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి వాచ్ని కొని అక్కడి టీవీఎస్ బండిలో ఎక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ గిఫ్ట్ను పట్టుకొని తిరిగి వస్తూ ఉండగా స్పీడ్గా ఒక లారీ వచ్చి తాతను ఢీకొట్టడంతో తాత అక్కడే బుర్ర పగిలి నుజ్జు అయిపోయి నిర్జీవంగా చనిపోయి ఉన్నాడు లెంగడు. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీకి తెలియడానికి 1 రోజు పట్టింది. ఇదంతా తెలుసుకొని వెళ్ళి అంత్యక్రియలు కూడా చేయడానికి కుదిరిన విధంగా ఆ బాడీ అయిపోయింది. ఒక సంచిని పట్టుకుని వెళ్ళి సంచిలో ముక్కలుగా అయిపోయిన ఆ శరీరాన్ని వేసి శ్మశానానికి తీసుకొని వచ్చి కాలుస్తూ ఉన్నారు. అలా సాయంత్రానికి శవాన్ని కాల్చేశారు. కాల్చేసిన తర్వాత ఆ రోజంతా బాగానే ఉంది. కానీ ఆత్మ కోరిక అనేది తీరదుగా. ఎందుకంటే తన మనవరాలికి ఇవ్వాలనుకున్నది ఇవ్వకుండానే పోయాడుగా. అందుకనే ఆ ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఆ ఊర్లో వాళ్ళందరూ ఒక మాంత్రికుడిని పిలిచి తన కోరిక అడగా ఇలా అని చెప్పాడు. తన మనవరాలిని పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఆ వాచ్ గడియారం తనకి చేరేలా చేశారు మాంత్రికుడు. ఇంతే అండి కథ సుఖాంతం. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్. మరొక కథతో కలుసుకుందాం. పక్కనే ఉన్న గంటని కొట్టండి.